అన్ఫార్చునేట్లీ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్. పోలీస్ సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా పాలే తాగుతాయి సార్. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. యుద్ధం మానవ ప్రపంచానికి ఒక మాయని గాయం. ఇలాంటి యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా అవి చేసిన కష్టాలే ఎక్కువ. సామ్రాజ్యాల్ని నిర్మించే టోటల్ గా 6 లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ మూవీకి సంబంధించిన మూవీ ఎడిట్ జరుగుతుంది. అలాగే మూవీకి సంబంధించిన ట్రైలర్ ఎడిట్ జరుగుతుంది. మెయిన్ గా ట్రైలర్ ఎడిట్ లో యాక్షన్ కట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉండబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. మెయిన్ గా పెద్ద మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అలాగే మాస్ గా కూడా ఉండబోతుంది. ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మెయిన్ గా ఈ మూవీ క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 1000 crores ని క్రాస్ చేస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారికి బుచ్చిబాబు సన గారి కాంబినేషన్ మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ మూవీని నార్త్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు ఈ మూవీ వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.